ఆమె యొక్క జీవిత దినాలు దాదాపు 91 సంవత్సరాలు లెక్క వచ్చింది. ప్రభా, మరెంతో దీర్ఘకాలం ఆయుష్ ఇచ్చావు ప్రభా. నరుని యొక్క ఆయుస్సు 70 సంవత్సరాలు, ఇద్దరికి బలం అంటే 80 సంవత్సరాలు ప్రభా. అదే అధిక బలం మించి ప్రభా, మరి ఆమెను నేటి దినం వరకు కూడా ఆ రీతిగా ఉంచినావు ప్రభా. వృద్ధాప్య ఛాయల్లో కొంతకాలం మరి పడక మీద ఉన్నప్పటికీ కూడా మరి ఆమె యొక్క మరి ఎంత దినం వరకు కూడా నువ్వు కాపాడుతూ వచ్చావు. నీ ప్రజలను మీరు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు ప్రభా. అయినా భూమి మీద ఉన్నటువంటి దినాలన్నీ ఆయాసము దుఃఖమే అన్నావు. అయితే ప్రభా, మా జీవిత దినాలు ఈ యొక్క ప్రభువుకి శ్రేష్టకరంగా ఇష్టలంగా జీవించాలని మీరు తెలియజేస్తున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా మరి భూమి మీద ఉన్నప్పుడు మేము ఆయనకి ఇష్టలు, దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టలమై ఉండాలి అని సెలవిచ్చావు. ఆ రీతిగా ఉండటానికి ప్రభా మాకు కూడా సహాయం చేయి ప్రభా. ఈ యొక్క నీ దాసరాలు మరి ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొద్ది సమయం ఒక పాట పాడి కొంత మాటలు తెలిసి ఆయన ధ్యానించి మన భూస్థాపన కొరకు వెళ్ళనేటనగా మీరే అక్కడ సమయం కూడా ఎంతో దీవెనకరంగా చేయమని యేసు క్రీస్తు వారి నామములో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాం తండ్రి. ఒక పాట పాడదాం రమేష్ అని. $720 అంటండి. 725. మొదటి 2 చరణాలు, మొదటి 3 చరణాలు ఆకర్షణ. పరలోకము నా దేశము పరదేశిని నిలమయలోకమిగ నేను యాత్రికుడను. పరలోకము నా దేశము పరదేశిని నిలమయలోకమిగ నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, ఆసన్నమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, ఆసన్నమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రలో సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము పరదేశిని నిలమయలోకమిగ నేను యాత్రికుడను. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందున, దివారాత్రములందు పాడుచుందురు. పావనుని చూచి నేను హర్షింతును నిత్యము, పావనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము పరదేశిని నిలమయలోకమిగ నేను యాత్రికుడను. రక్షకుని చెంతకు ఎప్పుడేదేదన్ వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని. రక్షకుని చెంతకు ఎప్పుడేగేదన్ వీక్షించేదానెప్పుడు నాదు ప్రియుని. కాంక్షించేదా నా మదిలో ఆయన చింతనుండ
కాంక్షణ మదిలో ఆయన చెంత నుండం పరలోకము నా దేశము పరదేశిని నీలామాయలోకమేగా నేను యాత్రికుడను నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండు నచ్చట నిత్యానందముండును పరమందున నీతి సమాధానము ఉండు నచ్చటం పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు వీడి పరలోకము నా దేశము పరదేశిని నీలామాయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలామాయలోకమేగా నేను యాత్రికుడను. శ్రేష్ఠ దేశం అనేది అందులో మూడోదిని ఆకర్షణ ఎంత నెంబర్ 575. ఇంకొక పాట 2 చరణాలు. ఇది మీనింగ్ కోసం పాడుతున్నాం, ఎందుకంటే ఏదో మేము పాటలు పాడాలని కాదు. పరలోక రాజ్యము అది అద్భుతమైనటువంటి నగరం. 2వ చరణంలో ఉంది, ప్రభువు నిర్మించాడు. ఆ రాజ్యంలోనికి మనం అందరం వెళ్ళాలి, ప్రభు యొక్క ఉద్దేశం అది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభువుని చూస్తాము, ప్రభుని పోలి ఉంటాము. కాబట్టి ఈ మేరీ రత్నం గారు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆ లాజరు చనిపోయినప్పుడు దేవదూతలు అతన్ని కొనిపోయారని రాయబడింది కదా. పరలోకి వెళ్తాం, అప్పుడంట ప్రభుని చూస్తాం, ఆనందం పొందుతాము, ప్రభు సమానంగా మనం ఉంటాం. ప్రభు ఎవరో అన్నట్టుగా, ప్రభు మనం ఎవరో అంటే గుర్తుపట్టలేరు అన్నట్లుగా ప్రభుని పోలి ఉంటాం. ఆ రీతిగా ప్రభు ఆయన యొక్క దైవత్వాన్ని మనకి ఆ రీతిగా ఆపాదిస్తాడు. కాబట్టి ఒక మంచి తలంపులతో కూడినటువంటి పాట పాడదాం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. పరలోక దేశము ఉత్తమం, అమన దేశం అతి ఉత్తమం. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము, ఉండేదం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది, ప్రభు నిర్మించినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. అద్భుత నగరమది, ప్రభు నిర్మించినది, దృఢమైన పునాది స్థిరపరచబడినది. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము,
ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదమచ్చట ప్రభుని చూచెదము ఆనందముందెదము ప్రభు సమానముగా మనముండెదమచ్చట వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం పరలోక దేశము ఉత్తమం మన దేశం అతి ఉత్తమం వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము ఉండేదం ప్రభుతోనే నిత్యము. కొద్ది సమయం ఒక 20 నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటాము. ఆ తర్వాత ఆ భౌతిక దేహాన్ని బాక్స్లో పెట్టి వెంటనే తీసుకుని వెళ్తాం. దయచేసి గమనించండి. యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాం. సమయంలో మేరీ రత్నం గారిని మనం సాగనంపడానికి వచ్చాం. వచ్చేటప్పుడు మనం అందరం కూడా మరి ఎవరో ఆహ్వానించుకోవడంగానే వస్తూ ఉంటాం తల్లిదండ్రుల మేరకు. పోయేటప్పుడు అనేకులు కలిసి సాగనంపుతూ ఉంటారు. ఇది సత్యం. కాబట్టి ఈ లోకంలో మరి జీవించినప్పుడు అనేకులు వచ్చి మరి ఘనముగా మనం సాగనంపాలంటే మనము ఈ లోకంలో జీవించినప్పుడు ఇతరులకు ఇష్టముగా ఆశీర్వాదకరంగా జీవించాలి. మరి అప్పుడు మాత్రమే మరి ఘనముగా మనము సాగనంపబడతాం. ఆ విధమైనటువంటి విధముగా అనేకులకి ఇష్టముగా దేవునికి మహిమార్థంగా జీవించాలి అంటే మనము ఏంటో ఎరగాలి. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎరగాలి, ఎక్కడికి వెళ్తామో ఎరగాలి. ఈ భూమి మీదే ఆ నిర్ణయం. ఈ భూమి మీద ఉండగానే మనము తీర్మానించుకోవాలి ఎక్కడికి వెళ్తాము అనేది. కాబట్టి యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభు యొక్క ఇష్టానుసారంగా మనం జీవిస్తే మరి పరలోకములో ఉంటాం. లేదు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను అని ఈ లోకములో మనకిచ్చినటువంటి సమయాన్ని దుర్వినియోగం చేసుకొనొచ్చు, దేవునికి హృదయం ఇవ్వక, ఇతరులకు ఇష్టంగా జీవించక జీవించినప్పుడు మరి వెళ్ళేటప్పుడు ఎంతో దుఃఖాకరమైనటువంటి పరిస్థితి. కాబట్టి మేరీ రత్నం గారు ప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తి. మరి తమ్ముడు చెప్పాడు 91 సంవత్సరములు జీవించింది. ఇది గొప్ప సంగతి. ఈ లోకంలో మరి ప్రస్తుత కాలం చూస్తుంటే మరణం అనేది ఎంత భయంకరంగా ఉందంటే ఆవిరిలాగా ఉంది.
కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది మన జీవము ఆవిరి లాంటిది. ఈ కరోనా వచ్చిన తర్వాత మరి కాస్త ఆవిరి అయిపోయింది. నిన్నున్న వాళ్ళు ఇదన్నాన్ని ఉండటం లేదు. మొన్ననే మరి పక్కనే సూర్యకుమార్ గారని, ఆయన దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వాడు, అందరికీ ఇష్టడైనటువంటి వ్యక్తి. అతడు మరి ఆదివారం ఆరాధన వర్తమానం చెప్పారు. సోమవారం మరి కంటి ఆపరేషన్కి వెళ్ళాలి, సిద్ధపడుతూ ఉన్నాడు. ఈ సమయంలో తమ్ముడు సుందర్ సింగ్తో కూడా మాట్లాడాడు. మరుక్షణము హార్ట్ అటాక్ వచ్చింది. 5-15 నిమిషాల్లో ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. ఎంత విచిత్రం! కాబట్టి మనకు ఆ విచిత్రం అనిపిస్తుంది, కానీ అది మంచి మరణం. దేవునికి ఇష్టమైంది. తను ఆదివారం పరలోకం గురించి, మరి అక్కడ ఉన్నటువంటి అద్భుతాల గురించి, దేవుని యొక్క సన్నిధి గురించి ఎంతో చక్కగా వర్తమానం ఇచ్చాడు. అంటే ఆయన పూర్తిగా సిద్ధపడి వెళ్ళిపోయాడు. తలంపు ఏంటంటే, ప్రియులారా, ఈ లోకంలో ఉన్నప్పుడే మనము తీర్మానం చేసుకోవాలి. దేవుని వాక్యం ఎలాగ చెప్తుంది చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము మరి 2వ వచనం కింద భాగాన్ని చదువుతున్నాను. ఏలైనగా మరణం అందరికీ వచ్చును గనుక బ్రతుకు వారు దానిని మనస్సున పెట్టుతారు. ఏంటంట? మరణము అందరికీ వస్తుంది. పుట్టుట గిట్టుట కొరకే. ఎంతకాలము జీవించినప్పటికీ ఒక దినాన్ని వెళ్ళిపోవలసిందే, ఈ లోకం విడవలసిందే. ఈ లోకము ఎవరికి శాశ్వతమైనది కాదు. ఆదాము మొదలుకొని, మొదటి మానవుడైనటువంటి ఆదాము మొదలుకొని నేటి వరకు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. భూమి ఎక్కడిదక్కడే ఉంది. మరి వచ్చి ఈ భూమి మీద జీవించినంత కాలము అది నాది ఇది నాది అంటాం, కానీ ఆయన పిలిచినప్పుడు అక్కడే విడిచి వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ సంగతిని మానవులమైన మనము మనసును పెట్టాలని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఎందుకు మనసును పెట్టాలి అంటే, నేను ఒక దినాన్ని చనిపోతాను. మరి చనిపోయేటప్పుడు మరి నేను ఎక్కడికి వెళ్తాను అనేది ప్రాముఖ్యమైన సంగతి. 4వ అధ్యాయంలో చూస్తే ప్రసంగి గ్రంథము 2వ వచనంలో, కాబట్టి ఇంకనూ బ్రతుకుచున్న వారి కంటే ఇంతకుముందు కాలము చేసిన వారే ధన్యులు అనుకుంటుని. కాబట్టి ఇప్పటి వరకు మరి జీవించిన మనము మనకంటే ముందు వెళ్ళిపోయినట్టు వారు ధన్యులు. ఎందుకు ధన్యులు అంటే, ఈ లోకములో శ్రమ, బాధ, జీవించినంత కాలము ఏదో ఒక పరిస్థితి గుండా మనం వెళుతాం. అయితే ఈ లోకం విడిచి వెళ్ళిపోగానే విశ్రాంతిలోనికి ప్రవేశిస్తాం. కాబట్టి ఈ లోకములో కష్టము, బాధ, దుఃఖము, వేదన, రకరకాలైన పరిస్థితులు. ముస్లింలు మనం చూస్తాం, వారు పుట్టినప్పుడు ఏడుస్తారట, చచ్చిపోయినప్పుడు నవ్వుతారంట. మనమైతే ఏం చేస్తామంటే ముఖం వికారంగా పెట్టుకుంటాం. ఎందుకంటే మనం ఎరుగుదాం, ఈ లోకం విడిచిన తర్వాత వెళ్ళిపోవాలన్న సంగతి ఎరుగుదాం. అయినా కానీ మనం ప్రేమించిన వారు గనక, మన ఆప్తులు గనక మనకు కొంత దుఃఖము, బాధ, వేదన ఉంటుంది. అందుకని దశలోనికి రాసిన పత్రికలో అంటాడు, మరి చూడండి ఆ మాట, దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడల అదే ప్రకారము యేసునందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఇక్కడ మనం చూస్తాం, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుండుట నిమిత్తము నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొందిన తిరిగి లేచెను అని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చింది. కానీ ఇక్కడ మనం చూస్తున్నాం నిరీక్షణ. ఎవరికి నిరీక్షణ? బ్రతుకున్న వారికి అయినటువంటి మనము ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమైతే మనకు అటువంటి నిరీక్షణ
కలిగి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెబుతున్నది మాట ఏంటంటే, ఆమె ఒక దినాన్ని ప్రభువుతో కూడా తిరిగి రాబోతుంది. ప్రభు దగ్గర ఉండడానికి ఆమె వెళ్ళిపోయింది. ఇది ఎవరికి తెలుసు, ఎవరికి అర్థమవుతుందంటే, యేసుక్రీస్తును విశ్వసించి ఆయన హృదయంలో చేర్చుకున్న వారికి మాత్రమే ఈ సంగతులు అర్థమవుతాయి. కాబట్టి ఈ సంగతులు నీకు అర్థం అవ్వాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు నేను విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచటం వలన మనము కూడా చనిపోయినప్పుడు పరలోకంలోకి వెళ్తాము, అక్కడ ఆమెని చూస్తామనే నిరీక్షణ కలిగి ఉంటాం. కాబట్టి ప్రభునందు నిద్రించిన ప్రతి ఒక్కరు కూడా ప్రభువును ఈ లోకంలో స్వీకరించి ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికిన వారందరూ కూడా చనిపోయిన తర్వాత పరలోకంలోనికి వెళ్తారు, నిత్యత్వంలోనికి వెళ్తారు, దేవునితో ఉండడానికి వెళ్తారు. ఇందాక పాట పాడాం కదా, ఆ పరలోక రాజ్యంలో దేవుని పోలి దేవునితో సమానులుగా అక్కడ జీవిస్తారు. కాబట్టి ఇప్పుడు బ్రతుకున్నటువంటి మనము ఈ సంగతులు ఎరగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకోవాలి, ఆయన్ని అంగీకరించాలి. ఈ లోకంలో మనం చూస్తాం, ఇద్దరు వ్యక్తులు, ఒకడు మరి ధనవంతుడు, ఒకడు లాజరు. మరి ధనవంతుడు అనేటువంటి వాడు ఈ లోకంలో జీవించినంత కాలం తన ఇష్టానుసారంగా జీవించాడని రాయబడింది. అక్కడ ఎలా జీవించాడంట? ఇష్టానుసారంగా, అంటే తన మనసు యొక్క కోరికల చొప్పున జీవిస్తూ వచ్చాడు. దేవునికి భయపడలేదు, దేవుని ఎరగలేదు, దేవుని హృదయంలో చేర్చుకోనలేదు. అతడు చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళబడ్డాడు? తీసుకెళ్ళబడ్డాడు పాతాళంలోనికి, అగ్నిగుండంలోనికి తీసుకుని పోబడినాడు. అదే సమయంలో తన దగ్గర మరి ఉంటూ కురుపుల చేత బాధపడుతూ ఎంతో దారిద్ర్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి లాజరు, అతను బల్ల మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కలను తీసుకుని తింటూ వచ్చాడు. ఈ లోకంలో ఎంతో శ్రమను అనుభవించాడు. అతను కూడా చనిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? పరలోకంలో అబ్రహాము రోమును ఆనుకోవడానికి దేవదూతలతో కూడా కొనుక్కోబడ్డాడు. అక్కడ సుఖముగాను సంతోషంగాను జీవిస్తున్నాడు. మరి ఇక్కడ మరి కిందేమో మరి ఈ ధనవంతుడు మహావేతన పడుచున్నాడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. కాబట్టి అతను పురుగు అంటే ఎవరు? మనమే. అగ్ని, భయంకరమైనటువంటి అగ్ని, మరి గంధకములతో నింపబడినటువంటి అగ్ని, అది నిత్యము కాలుచూ ఉంటుంది. దాంట్లో మన శరీరం కాలుతుంది కానీ ఆత్మ చనిపోదు. మనము కాలుతూ ఉంటాం కానీ చనిపోము. మరి ఆ ఆత్మ అలాగే దాంట్లో కాలుతూ ఉంటుంది. అది భయంకరమైనటువంటి స్థలం. అక్కడ అంటాడు అతను, నేను ఇక్కడ అబ్రహామా, నేను మహావేదన పడుచున్నాను. ఎటువంటి వేదన అంట? యాతన పడుచున్నాడు. భయంకరమైన యాతన. యాతన అంటే భయంకరమైన యాతన, మహాయాతన. కాబట్టి ఇక్కడ ఒక్క నీటి బూందు కూడా అక్కడ దొరకదు. అందుకే లాజరును పంపించి ఒక చిటికిన వేలు ముంచి ఒక నీటి చుక్క నా నాలుక మీద వెయ్యి అంటే, నీటి చుక్క కొరకు ఎంత ఆతృత పడుతున్నాడు చూడండి. ఎంత ఒక నీటి చుక్క దాహం తీరుస్తుందా? దాహం తీర్చు. ఒక నీటి చుక్క కూడా దొరకనటువంటి స్థలం అది. ఆ స్థలం నుండి తప్పించుకోవాలని ఇక్కడ మనకు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చూడండి, అందుకనే సామెత గ్రంథం 15వ అధ్యాయంలో అంటాడు ఒక మాట, కిందనున్నటువంటి పాతాళమును తప్పించుకున్నట్టు కొరకే బుద్ధిమంతుడు. చూడండి మాట 15వ అధ్యాయం, సామెత గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకును. కాబట్టి ఇప్పుడు బుద్ధి ఉన్నవాడు ఎవడు, బుద్ధి లేనివాడు ఎవడు? ఇద్దరు గురించి చెప్పాను నేను. బుద్ధి లేనివాడు ఎవడు? ధనవంతుడు. ఈ లోకంలో తిను త్రాగు సుఖించు అని తన ఇష్టానుసారంగా జీవించినాడు, ధనం సంపాదించుకున్నాడు, దేవుని మీద శ్రద్ధ చూపించలేదు, దేవుని వైపు చూడలేదు. తనకున్నటువంటి ధనాన్ని బట్టి తను గర్విస్తూ తింటూ త్రాగుతూ జీవిస్తూ వచ్చాడు, బుద్ధిహీనంగా జీవిస్తూ వచ్చాడు. ఆ బుద్ధిహీనతకు కలిగినటువంటి ఫలం ఏమిటయ్యా అంటే యాతన పడే స్థలం, అగ్నిగుండంలో. కాబట్టి జ్ఞానవంతుడు ఇక్కడ మనం చూస్తాం, కిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు. ఎవరు ఈ వ్యక్తి బుద్ధిమంతుడు? లాజరు. దరిద్రత వహించాడు, ఈ లోకంలో కురుపులతో బాధపడ్డాడు, ఎంతో శ్రమ గుండా వెళ్ళాడు, ఎంతో దుఃఖం గుండా వెళ్ళాడు ఈ లోకంలో. అయితే బుద్ధిమంతుడిగా దేవుణ్ణి ఎరిగిన వాడే ఎంత బాధ ఉన్నా, ఎంత కష్టమన్నా, ఎటువంటి పరిస్థితులు ఉన్నా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆయన్ని ఆరాధిస్తూ ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ మరి చనిపోయినప్పుడు బుద్ధిమంతుడై పరలోకంలోనికి వెళ్ళాడు.
కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి వచ్చినటువంటి మనమందరం కూడా మరి అటువంటి బుద్ధి లేనితనముగా ఈ లోకంలో జీవించకుండా ప్రభుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షణగా అంగీకరించాలి. మనం అనుకోవచ్చు, అందరూ జీవిస్తున్నట్టుగా నేను జీవిస్తున్నాను, అందరూ చచ్చిపోయినట్టుగా నేను చచ్చిపోతాను. వాస్తవమే, అందరము పుట్టిన వాళ్ళు అందరం చచ్చిపోతామే, చావాల్సిందే. ఒక ముందు వెనకాయ అందరము చనిపోతాం. అయితే నీకు ఛాన్స్ ఇస్తున్నాడు, నువ్వు బుద్ధి తెచ్చుకోనమని ఛాన్స్ ఇస్తున్నాడు. ఏం బుద్ధి తెచ్చుకోవాలి? పరలోకంకి వెళ్ళడానికి అనేటువంటి బుద్ధి తెచ్చుకోవాలి. ఈ లోకంలో జీవించినంతకాలం నా ఇష్టానుసారంగా జీవించక దేవునికి భయపడి మరి నలుగురికి ఇష్టంగా మనము జీవించినప్పుడు మనము బుద్ధి కలిగిన వారంగా ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే ఆయన నీకు బుద్ధి నేర్పుతాడు. పరలోకం చేరడానికి నీకు మరి నాకు ఆయన సంగతులను తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ ప్రకారంగా మనం జీవించినప్పుడు మనం చనిపోయినా మరి పరలోకమునకు వెళ్తాం, నిత్యత్వంలో దేవునితో పాటు ఉంటాం. ఆ లాజరు వలె ఆ పరలోకంలో ఉంటాం. కాబట్టి ఇప్పుడు నీకు నాకు కావాల్సింది ఏంటయ్యా అంటే బుద్ధి. ఏం బుద్ధి? మంచి బుద్ధి. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటాడు, మరి కాలము ఏమలా ఉందంట? సమీపంగా ఉన్నది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, సొంత మాటలు కాకుండా వాక్యంలో చూస్తే బాగుంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అదే దినములు చెడ్డవి గనుక 15వ వచనం, 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనుచు జ్ఞానుల వలె అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. అంటే బుద్ధి కలిగి ఈ లోకంలో జీవించాలి. దినములు చెడ్డవి. ప్రస్తుతం చూస్తున్నట్టే అక్రమం విస్తరించి ప్రేమ సలారిపోయింది. అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు, తల్లిదండ్రులకి పిల్లల మధ్య ప్రేమ లేదు. మరి పిల్లలు ఒక గదిలో ఉంటే తల్లిదండ్రులు ఒక గదిలో ఉంటారు. కమ్యూనికేషనే లేదు ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులకి. ఉందా కమ్యూనికేషన్? ఉందా? లేనే లేదు. కాబట్టి పిల్లలు వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఉంటున్నారు. ఇదంతా కారణం ఏంటంటే అక్రమం ఎక్కువైపోయింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత అక్రమం బహుగా ఎక్కువ అయిపోయింది. మరి ప్రేమ సల్లారిపోయింది. ప్రేమ లేదు, మనుషుల మధ్య ప్రేమ లేదు. కాబట్టి ఇటువంటి భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ చెప్పబడిన మాట ఏమిటంటే దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక. మీరు జ్ఞానుల వలె నడుచుకోవాలంటే సమయాన్ని, అజ్ఞాని ఏం చేస్తాడు? సమయాన్ని పోనిస్తూ ఉంటాడు. తనకి ఇచ్చినటువంటి విలువైనటువంటి సమయాన్ని పోనిస్తూ ఉంటాడు. దేవుడు మనం పుట్టిన కాడి నుండి ఇప్పుడు వరకు దేవుడు ఎన్నిసార్లు పిలిచాడో మనల్ని ప్రేమతో ఆహ్వానించాడు. నా కుమారుడా నీ హృదయం నాకు ఇమ్మని పిలిచాడు. చాలా మట్టికి మనం దేవుని యొక్క మాటను ఖాతరు చేయం. కాబట్టి సమయం వెళ్ళిపోతుంది. కాబట్టి సమయం పోనీక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుడు వలె కాక. ఎలాగంట? అజ్ఞానం. అందుకనే మనం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో చూసాము. ఏమంటాడు? బుద్ధిమంతుడు ఏం సంపాదించుకుంటాడంట? పరలోకాన్ని కిందనున్న పాతాళాన్ని తప్పించుకుంటాడు. ఈ దినము ఇక్కడికి చేరవచ్చినటువంటి మనం అందరం బుద్ధిమంతులు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నీవు ప్రభువైన యేసుక్రీస్తుకి నీ హృదయంలో స్థానం ఇవ్వకపోతే ఇప్పుడే ప్రభుకి నీ హృదయంలో స్థానం ఇవ్వు. బుద్ధిమంతుడు అవు, జ్ఞానము కలిగిన వాడవు. ఇక సమయం లేదు. లోకంలో మరి దేవుని యొక్క రాకడకు అనేకమైన సూచనలు చూస్తున్నాం. మరి నిన్నున్న వారు ఈ దినాన్ని ఉండడం లేదు. ఎప్పుడు మన మరణ దినమో తెలీదు. కాబట్టి మనం చనిపోక మునిపే, మనం ఈ లోకం విడవక మునిపే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనకి మన హృదయం ఇచ్చి ఆ యొక్క మేరీ రత్నం గారు వెళ్ళినటువంటి స్థలంలోనికి మనం కూడా వెళ్ళాలి. అంటే మనం బుద్ధి తెచ్చుకునే వారమై మనం అందరం చనిపోతామని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నేను చనిపోకముందు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. నిత్యత్వంలో నేను కూడా ఉండాలి. ఆ మేరు రత్నం గారు ఉన్నటువంటి ఆ స్థలంలో నేను కూడా పరలోకంలో ఆ లాజరు ఉన్నటువంటి స్థలంలో బుద్ధిమంతుడిగా ఉన్నటువంటి లాజరైనటువంటి వెళ్ళినటువంటి ఆ స్థలంలో అబ్రహాము రొమ్ముకొని సంతోషించే ఆ స్థలంలో నేను కూడా ఉండాలని
ఈ దినం మేము ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీ హృదయాలు ఇవ్వాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. బుద్ధిహీనముగా ఉండవద్దు. బుద్ధిహీనముగా ఉంటే, అజ్ఞానముగా ఉంటే ఆ యొక్క మరి ధనవంతుడైనటువంటి వాడు నిత్య నరకాగ్నిలో వెళ్ళిపోయినట్లుగా మనం కూడా అక్కడ వేతనకరమైన స్థలంలోనికి వెళ్ళిపోతాం. ఆ వేతనకరమైన స్థలం తప్పించుకోవాలంటే ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకో, ప్రభుకు అనుకూలంగా బ్రతుకు. మేరీ రత్నం గారు మరి మరి ఈ యొక్క మరి రక్షింపబడి ఆమె మరి పిల్లల్ని ఎంతో మరి దేవుని ఉన్నతమైన స్థానంలోకి పెంచింది వారిని. మరి తన బ్రతికినంత కాలము దేవుని మందిరానికి వస్తూ దేవునికి ఇష్టరాలుగా జీవిస్తూ వచ్చింది, అనేకులకి ఇష్టరాలుగా జీవిస్తూ వచ్చింది. ఆ కారణాన్ని బట్టి ఇదేనమ్మా మనం అందరం చేరువచ్చాం తనను సాగనంపడానికి. తనని మరి సాక్ష్యమిస్తుంది, మనతో మాట్లాడుతుంది. నేను బుద్ధిమంతురాలినై ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఆయనకి ఇష్టం వచ్చిన రీతిగా, ఆయన మెచ్చే రీతిగా నేను జీవించాను. అందుకని కాబట్టి ఇప్పుడు నేను పరలోకమునకు వెళ్ళిపోతున్నాను. మనోహరమైన స్థలంలోకి నాకు పాలు ప్రాప్తించింది, నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. మీరు కూడా మరి నేనుండి స్థలంలో ఉండాలంటే మీరు కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి ఆయనకి ఇష్టం వచ్చిన విధానంలో జీవిస్తూ ఈ లోకంలో నలుగురికి మరి సంతోషకరమైన జీవితం, నలుగురు మెచ్చే జీవితం జీవించడానికి మరి నీవు కూడా సిద్ధపడాలని మరి మేరీ రత్నం గారు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ సమయాన్ని దేవునికి మన హృదయం ఇద్దాం, మరి దేవుని మన హృదయంలో చేర్చుకుందాం. ప్రభు త్వరగా వస్తున్నాడు, ఇంకా సమయం లేదు. మరి అజ్ఞానం వల్ల సమయం పోనివ్వకు. ఇప్పుడే ప్రభువైన యేసుక్రీస్తుని నీ హృదయంలో చేర్చుకోవడానికి తీర్మానం చేసుకో. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ సమయంలో ఈ వాక్యం కొరకై సైమన్ గారు ప్రార్థన చేస్తారు. కుటుంబ ఆదరణ కొరకు వాక్యం కొరకై సైమన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, ఆ ఘనమైన శ్రేష్టమైన మీ నామం బట్టి మీకు అందమిస్తూ నిషాన్ ప్రభా మేరీ రత్నం గారు ప్రభు మరి ఆమె రక్షించిన నాటి నుండి నేటి వరకు మిమ్మల్ని అంగీకరించి ప్రభు మరి మీ యందు ప్రభు మరి భయముతో వణుకుతో ప్రభా మరి మీ సజీవం గల జీవం గల వాక్యాలు చదువుకుంటూ ప్రభా మీ సన్నిధికి వస్తూ ప్రభా మీ బలలో ప్రభా యోగ్యమైన రీతిలో పాలు పొందుతూ ప్రభా ఇంతవరకు మరి క్షేమం ఉంచినారు. అయితే ప్రభా వారికి ఇచ్చిన బిడ్డలు అబ్రహాం కుమార్ అబ్రహాం గారు ప్రభా తన భార్య బిడ్డలు ప్రభా అలాగే మోహన్ రావు గారు తన భార్య బిడ్డలు, ఆమూష్ గారు జోష్నా బిడ్డల కొరకు ప్రారంభిస్తాను. అలాగే ప్రభా సాగర్ గారు వారికి ఇచ్చిన మరి భార్య కూడా మేము తీసుకున్నారు. అలాగే బిడ్డలను బట్టి ప్రభా వారు కుటుంబంగా మరి వారందరినీ కూడా మీ యందు భయభక్తులు కలిగి మీ మందిరంలో పెంచుతూ ప్రభా బిడ్డ మరి ఇంతవరకు క్షేమంగా తన యొక్క జీవితాన్ని ఈ దినాన్ని ప్రభా మరి ఉదయంలో కాలమున మరి మీ మహిమలో పిలుచుకున్నారు. అలాగే సంతోషముగా మీ సన్నిధికి వచ్చింది. అయితే ప్రభా మీ దాసుని నిలబెట్టి ప్రభా మరి మీరు మాట్లాడిన మాటలు బట్టి మీకు కాదు ఈ రాజ్యంలో మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినావు ప్రభా, ఈ మరి మా జీవితం ముగిస్తే ఎక్కడికి వెళ్ళాలనేది ప్రభా, ఈ జీవితంలో ప్రభుని మేము ఎలా బ్రతకాలనేది ప్రభా మీ వాక్యం ద్వారా తేటగా బయలుపరుస్తూ మాట్లాడుతూ వచ్చినావు. ఆ వాక్యం ద్వారా విన్నవారిలో లోతైన క్రియ జరిగించండి. మీ వాక్యం ద్వారా పట్టబడి వారు మీ రాజ్యం కొరకు ప్రభా మరి సిద్ధపాటు కలిగించబడి మీ సహాయంకి వచ్చాను. ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబాన్ని ప్రభా వారి రక్షణలో వారి బంధువులు ప్రభా మరి విన్నవారిలో లోతైన క్రియ జరిగించండి ప్రభా. ఇప్పుడు మరి భూస్థాపనకు తీసుకుని వెళ్తుండగా మీరు సహాయపడవలసిందిగా మీ సహాయం కోరుకుంటూ ప్రభా మరి మీ దాసాలు పడక మీద ఉన్నప్పుడు కూడా ప్రభా మరి క్షేమంగా ఉంచినందుకు మరొకసారి మీరు స్తుతించుకుంటూ మా ప్రభు యేసుక్రీస్తు నాటి స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం ప్రభా, ఆమేన్. బాడీని ఇందులో పెడతాము. దానికి ముందుగా స్థానిక దైవ సేవకునిగా ఆంటీ గురించి నేను చెప్పగలిగేది ఏంటంటే, యోబు 1వ అధ్యాయంలో 1వ వచనంలో అంటాడు కదా, అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతన విసర్జించినటువంటి వాడు. ఆంటీ దేవుని యందు భయభక్తులు కలిగింది. ఆమె వృద్ధాప్యంలో కూడా ఇక్కడి నుండి వీరవాసరం సెంటర్ రైల్వే స్టేషన్ దగ్గరికి రావటం అంటే, కాబట్టి ఆవిడ పెద్ద వయసులో ఇక్కడ నుండి కనీసం బీచ్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. మరలా అక్కడ ఆటో ఎక్కితే మరలా సెంటర్ నుంచి నడుచుకుంటూ రావాలి ఆవిడ. కానీ ఆవిడండి నిజంగా ఆసక్తి కలిగింది.
కాబట్టి దేవుడు ఎంతో భయభక్తులు కలిగింది. వాక్యం అంటే ఆసక్తి. నాయన నేను రాలేకపోతున్నాను, ఈరోజు రోజు మిస్ అయితే నేను రాలేకపోతున్నాను నాయన, కాబట్టి రావాలని ఆశ ఉంది కానీ అని అనేది. కాబట్టి ఒకవేళ అంటే కాలుకి ఒకసారి అయింది కదండి, ఇది షుగర్ వచ్చి కాలు బొటనవేలు తీసేశారు. అయినా అలా నడుచుకుని వచ్చేది. అంటే మేము ఉదయం వెళ్ళేటప్పుడు అంటే మేము డ్రాప్ చేయగలం, కానీ వచ్చేటప్పుడు ఎవరి కాలు మందిరంకి వచ్చే బిజీలో ఉంటారు కదా, కాబట్టి అట్లా ఉదయం పూట మాత్రం తను స్వతహాగా రాగలిగేది. రిటర్న్ జర్నీలో మేమంటే పంపించేవాళ్ళం, ఇక్కడ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి ఏదైనా వెహికల్ పంపిపెట్టడం అంతా చేసేవాళ్ళం. కానీ అంటే నేను ఆమె గురించి చెప్పగలిగింది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, ఆమె కొనియాడబడును అని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా. కాబట్టి మాకైతే అంత ఎక్కువగా తెలియకపోయినా ఆమె బిడ్డలందరినీ సాకిందని, మంచిగా చూసింది బిడ్డలందరినీ అని ఆమె గురించి మంచి సాక్ష్యం చెప్తున్నారు. కాబట్టి ఆ కుటుంబం ఆదరణ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఈ బాడీని దీంట్లో బాక్స్లో పెడతారు. ఆ తర్వాత చిన్న ప్రార్థన ముగింపు ప్రార్థన చేసుకుని బయలుదేరుతాం. అక్కడ ప్రవచన దేవుని సంఘం దైవ సేవకులు అక్కడ భౌతిక దేహం దగ్గర అక్కడ ప్రార్థన వాక్యం అందిస్తారు. ప్రార్థన. ప్రార్థన చేసుకుంటాము, ఆ తర్వాత బయలుదేరేద్దాం. దారిలో కృష్ణ నే పాటలు పాడండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ఈ కుటుంబాన్ని మీరు ఆదరించండి ప్రభా. వారు బాధలో ఉన్నారు. ఈ కుటుంబంలో ఒకటి తర్వాత ఒకటి మరి ఆ రీతిగా బాధాకరమైనటువంటి విషయాలు. వారి యొక్క కుమారుడు, తర్వాత కోడలు, ఇప్పుడు ఆమె వంతైంది. కొంత తక్కువ సమయంలో ఒకరి తర్వాత ఒకరు బాధలో ఉన్నారు. ఈ కుటుంబం ఎంతో ప్రభా బాధలో ఉన్నారు. ప్రతి కీడు నుండి తప్పించమని కోరుతున్నాం ప్రభా. మీ యొక్క రక్త ప్రోక్షణ కుటుంబాలన్నిటి మీద ఉంచండి ప్రభా. ప్రతి విధమైనటువంటి సాతాన్య కనిపించినటువంటి చీకటి శక్తులన్నీ బంధించండి ప్రభా. మరి మీరు మాకు తోడుగా ఉండమని అడుగుతున్నాం. అంటే మీరే సహాయం చేయమని, మరి ఈ రీతిగా భూస్థాపన కార్యక్రమంలో కూడా సహాయం చేయండి. అక్కడ బరియల్ గ్రౌండ్లో కూడా నీ దాసుడు వర్తమానం అందించినట్టు ఆయన కూడా సహాయం చేయండి. ఇక్కడ మరి నీ దాసుడు పేటర్ బాబు గారిని ఆధారం చేసుకుని కొంత వాక్యం పంచుకున్నారు. కొంత నిజన్లు ఎక్కడ చేరేటటువంటి వారిలో అనేక మంది వాక్యం విన్నారు. మీ వాక్యం నిష్ఫలం కాదు, సహాయం చేయమని అడుగుతున్నాం. మీరే కృప చూపించమని ప్రభా, ఈ కుటుంబాన్ని మీరు ఆదరించమని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ కుటుంబాన్ని మీరే ధైర్యపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పెట్టేసేయండి బాక్స్. వీళ్ళు ఎవరైనా చూడాలనుకుంటే చూసేయండి, లేకపోతే బాక్స్ మీద మూత ఎదురు. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. పాపరహిత దేశము, ఏ శాపము కనబడదు. నిత్యానందము ఆగని గీతం ఆకాశమందుషణ, హల్లెలూయా. ప్రకాశమైన ఆశ్చర్య దేశం, ప్రియుని దేశము, నా ప్రియ దేశము, ప్రియుని దేశము, నా ప్రియ దేశము. సూర్య చంద్రులు లేరు,
కాని చీకటి కనబడదు, సూర్య చంద్రులు లేరు, దైవ కుమారుడు నిత్యము వెలిగించును. పలు విధ బోధలతో రెండు గుంపులు పేరులలో, పలు విధ బోధలలో రెండు గుంపులు ఏక కుటుంబము ఒక నాయకుని ప్రేమమయ దేశము, ప్రియులు ప్రకాశమైన ఆశ్చర్య దేశము, ప్రియుల దేశము, పలు విధ ప్రణాళికలు పరిపాలించు శాటములు, పలు విధ ప్రణాళికలు పరిపాలించు శాటములు, చెరసాలలను శిక్షయు లేదు, నరుల పరిపాలనందు ప్రకాశమైన ఆశ్చర్యం. ప్రియుల దేశము నా ప్రియ దేశము, ప్రియుల దేశము నా ప్రియ దేశము, సంత విధులు లేవు, కర్మగారములే లేవు, సంత విధులు లేవు, కర్మగారములే లేవు, ధనికులు దరిద్రులు చిన్నలు పేదలు అనుభేదములు యాత్రికుడను పరలోకము నా దేశము, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము, ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము, ఎల్లప్పుడూ విశ్వాసంతో ఎక్కను సాగుతూ, ఎల్లప్పుడూ యూట్యూబ్లో పెడతారు. దూతలు పాడుచుందురు పరబంధున, వాయిస్ అవ్వదు ఇక్కడ ఇందులో
పరలోకము నా దేశము పరదేశిని నీలామయలోకమేగాని యాత్రికుడను రక్షకుని శంకకు ఎప్పుడు నాదు ప్రియుని రక్షకుని శంకకు ఎప్పుడేదం యాత్రికుడను అద్దరికి అద్దరికి ఎప్పుడు నీవు వెళ్ళేదం ఆగపడుచున్నది గమ్యస్థానము అద్దరికి ఎప్పుడు వెళ్ళుచుండేదం ఆగపడుచున్నది గమ్యస్థానము అచ్చటనే చూచేదను పరిశుద్ధులెల్లరూ ఎప్పుడు నేను వెళ్ళేదాను పరలోకమే నా దేశము పరదేశిని నీలామయలోకమేగా నేను యాత్రికుడను పరలోకము నా దేశము పరదేశిని నీలామయలోకమేగా నేను యాత్రికుడను నిత్యానందముండును పరమందున నీతి సమాధానము గుండు నచ్చడ నిత్యానందముండును పరమందున నీతి సమాధానము గుండు నచ్చడ పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీ పొందేదాను ఒళ్ళు బాగోదే స్థలం అంతా బాగా చేసి తీసాను దొంగ అలా ఉంది ఎవరు చూడట్లేదు కదండి దైవ సేవకులు ప్రవచన దైవ సేవకులు ఇక్కడేమో నర్సమ్మ అన్ని కనుక పెట్టారు కదా ఎంత మా యాత్రకు వచ్చిన అందరికీ ప్రభు పేరట ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుణ్ణి వెంబడించేటటువంటి వారి విషయంలో వారి యొక్క అంతిమ యాత్రలో కానీ చివరి మజిలీలో కానీ పాలిభాగస్థులంగా ఉండటం మరి వచ్చిన మనందరికీ కూడా ఎంతో దీవెనకరము ఆశీర్వాదకరము అయి ఉన్నది. మరి జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, ఒకరు సరిగా సమాధి చేయబడని ఎడల వానికంటే పడిపోయిన పిండం యొక్క గతి ఎంతో మేలు అని తెలియజేస్తా ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో అనేక మంది జనులతో, బంధుమిత్రులతో, రక్త సంబంధులతో మేరీ రత్నం గారి యొక్క అంతిమ యాత్ర జరగటం మరి నిజంగా ఆ కుటుంబానికి, మేరీ రత్నం గారికి దేవునికరమును, దేవునికి మహిమకరమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. కీర్తన గ్రంథము 90వ కీర్తనలో 10వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుంది. మనము మరి మనకిచ్చినటువంటి ఆయుష్ ప్రమాణము 70 సంవత్సరములు.
అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములను అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అని తెలియజేస్తా ఉన్నారు కీర్తనకారుడు. కాబట్టి మనం బ్రతికే దినములన్నీ కూడా ఎటువంటి అంటే యుద్ధ దినములు లాంటివని, ఒలికిపోయిన నీరు లాంటిదని, పగిలిన కుండ లాంటిదని, నీటి ఆవిరి లాంటిదని, గడ్డి పువ్వు లాంటిదని, ఎగిరిపోయే పువ్వు లాంటిదని అనేక ఉపమానాలుగా అనేక రీతిలుగా మన ఆయు ప్రమాణాన్ని గురించి బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి అటువంటి అల్పమైనటువంటి ఈ జీవితంలో దేవుడు మనకి తన కృపను బట్టి 70 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. అది తరువాత మనం బలం కలిగి ఉంటే కనుక 80 సంవత్సరాలు అన్నాడు. మరి మేరీరత్నం గారు చూస్తే మరి దేవుని కృపను బట్టి ఆయన ఇచ్చిన సమయాన్ని క్రాస్ చేశారు. అలాగే ఆయన ఇచ్చిన గ్రేస్ పీరియడ్ కూడా క్రాస్ చేశారు. 90 సంవత్సరాలు, ఇప్పుడు 91లో వారు ఉన్నారు. నిజంగా దేవుని యొక్క కృపా బిడ్డ పొందిందని నమ్ముతున్నాను. ఎందుకంటే దీర్ఘాయుష్మంతురాలుగా మరి మేరీరత్నం గారు జీవించారు. దేవునికే మహిమ కలుగునుగాక. అయితే తన యొక్క పిలుపు మరి నరులారా రండి అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆ పిలుపు మరి ఆమెకు వచ్చింది, ఆ పిలుపుకు లోబడింది. ఈ 91వ సంవత్సరంలో దేవుడు ఆమెని పిలిచి ఉన్నాడు. అయితే మేరీరత్నం గారిని కనుక మనము ప్రశ్నించినట్లయితే వారంటారు, అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాల్లో ఒక మాట పౌలు గారు తెలియజేస్తూ ఉంటారు. ఏమంటారంటే, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటుని, నా పరుగు నేను తుదుముట్టించి తిని, ఇదిగో నా కొరకు నీతి కిరీటము దాసుబడి ఉన్నది అన్నటువంటి విషయాన్ని అక్కడ మరి పౌలు గారు తెలియజేస్తారు. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి, 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని. అంటే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా పోరాటంలోనే ఉంటారు. సాతానుతో, దురాత్మల సమూహంతో, అంధకార శక్తులతో మన పోరాటం ఉంటుంది. ఈ పోరాటంలో విశ్వాసాన్ని కోల్పోకుండా, విశ్వాసాన్ని కాపాడుకుంటూ ముందుకు మనం ఎప్పుడైతే కొనసాగుతూ ఉంటామో ఆ పోరాటాన్ని మంచి పోరాటం అని మనం చెప్పగలం. అలాగే మరి మేరీరత్నం గారు తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, తన నీతిని కాపాడుకుంటూ, తన యథార్థతను కాపాడుకుంటూ, తన పరిశుద్ధతను కాపాడుకుంటూ, తను నమ్మినటువంటి యేసయ్యను వెంబడిస్తూ, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా విడిచిపెట్టకుండా చివరి వరకు కూడా వారు ఆ పరుగు పందెంలో విశ్వాసముతో పోరాడారు. కాబట్టి ఏమంటున్నారంటే తర్వాత, నా పరుగును తుదముట్టించి తిని. చదవండి ఆ మాట. విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగును కడముట్టించి తిని, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు ఏం దాచబడిందంటే నీతి కిరీటము దాచబడి ఉన్నది అన్నటువంటి విషయాన్ని ఆమె చెప్పగలిగేటటువంటి స్థితిలో ఉంటారు వారిని గనక అడిగితే. మరి ఈ సమయంలో వారి నుంచి సాక్ష్యం ఇదే వస్తుంది. ఎందుకంటే వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు, పరుగును తుదముట్టించారు, మరి ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఇప్పుడు ఆమె ప్రభు దగ్గర ఏమి దాచబడిందంటే ఆమెకి నీతి కిరీటము దాచబడింది. 8వ వచనంలో అంటారు, అదే తిమోతి 4:8 వచనంలో, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి ప్రభువు అది నాకు మాత్రమే కాక తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారందరికీ అనుగ్రహించును అన్నటువంటి మాటను వారు తెలియజేస్తున్నారు. వారి సాక్ష్యం దేవునికే మహిమ కలుగును గాక. నీతి కిరీటం నాకు ఒక్కరికే కాదు, నా ఒక్కదానికే కాదు, మీ అందరికీ కూడా ఇస్తాడు. ప్రభు యొక్క ప్రత్యక్షతను ఎవరైతే ఆశతో అపేక్షించేటటువంటి వారిగా మీరు ఉంటారో మీ అందరికీ కూడా నాకు ఇచ్చినట్లుగానే ఆయన నీతి కిరీటాన్ని మీకు ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనేటువంటి సాక్ష్యాన్ని ఆమె చెప్పగలిగేటటువంటి విధంగా మరి దినాన్న వారు ఇచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని అంతటిని ఆమె సంపూర్తి చేసుకొని ఆ ఆయుష్లో తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ ఆయుష్లో తన పరుగును తుదముట్టించుచు మరి దేవుని యొద్దకు వారు చేర్చబడ్డారు. దేవుని యొద్దట ఆమెకు నీతి కిరీటం ఉంచబడింది. అది నాకే కాదు మీ అందరికీ కూడా ఇస్తాడన్నటువంటి విషయాన్ని ఆమె తెలియజేస్తూ ఉంది. మరి అటువంటి ఆ ధన్యత, యోగ్యత ఆమె పొందుకున్నారు. మరి వారికి లాగానే మనం కూడా మన ఆయుష్ మనం ఎంత ఆయుష్ అయితే ఇచ్చాడు దేవుడు, ఆ ఆయుష్ కాలం అంతా
విశ్వాసంతో పరిగెత్తే వారిగా, మన పరుగును తుదముట్టించే వారిగా, మన విశ్వాసాన్ని కాపాడుకునేటటువంటి వారిగా, నీతి కిరీటాన్ని పొందుకునేటటువంటి వారిగా, ప్రభువును వెంబడించి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసేటటువంటి వారిగా ఉండాలని ప్రేమతో మరి మాటలు నేను ముగిస్తూ, మరి ఇటు యొక్క అంతిమ యాత్ర భూస్థాపన కార్యక్రమాన్ని దేవుడు మరి ఈ విధంగా ఘనంగా మనందరి సమక్షంలో మేరీ రత్నం గారికి జరిగిస్తున్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి బిడ్డను మట్టికి మట్టిగాను దుమ్ముకు ధూళిగాను మనం అప్పగించవలసినటువంటి వారమై ఉన్నాము. మరి యొక్క ఆ కార్యక్రమాన్ని ఈ సమయంలో మనం జరిపించుకుందాం. దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించి ఫలింపజేయునుగా. ఆమేన్. ఇప్పుడు ఇంకా ఎవరైనా చూడాలనుకున్నట్లయితే, ఇప్పుడే వచ్చారనుకుంటే ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇక లోపల పెట్టేస్తున్నాం. చెప్పాలి అది ఫార్మాలిటీ. ఇక్కడ చూసేవాళ్ళు ఎవరంటే అక్కడ చూడటానికి అందుబాటులో లేక అక్కడ చూసిన ఇక్కడే లోపల పెట్టేయండి. ప్రార్థన చేస్తాము, అప్పుడు మట్టి వేసి ముగించాలి. పెట్టండి పర్లా ఆఖరిగా ముగింపు ప్రార్థన చేసుకుని మనం ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రేమలో మా పర్లోకపు తండ్రి, పరిశుద్ధులైన దేవా, ఈ సమయాన్ని తండ్రి ప్రభా మేరీ రత్నం గారిని మంటికి అప్పచెప్తున్నాం దేవా. మరి మీరే సహాయం చేయండి, కుటుంబాన్ని ఆదరించండి దేవా. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా మీరు జయప్రదంగా జరిగించినందుకు కొరకు నీకు స్తోత్రాలు, వందనం చెల్లిస్తున్నాను. నీ దాసుడు చెప్పిన వాక్య ప్రకారంగా దేవా, మరి తన నీతి కిరీటం పొందుకోవడానికి కొరకై ఆ పరలోకంలోకి నీ దగ్గరికి తను వచ్చి వేసింది దేవా. మరి ఈ భూస్థాపనలో పాల్గొన్న మేమందరం కూడా దేవా ఆమె వలె నీతి కిరీటం పొందుకొనుకొట్టు కొరకై మేము కూడా ప్రభువుని యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి నీతితోనూ భక్తితోనూ ఈ లోకంలో బ్రతికి మా విశ్వాసాన్ని కాపాడుకొనుటకు మీ కృప చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. మీ విడిచి వెళ్ళినటువంటి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి, ఆదరించండి, ధైర్యపరచండి. యెషయా మరి 66వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా దేవ ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని సెలవిచ్చినటువంటి ప్రభా, మీ వీటిని మీరే ఆదరించి ధైర్యపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం దేవా. మేరీ రత్నం వారే ఆ కుటుంబీకులందరూ కూడా ఆ నిత్య రాజ్యంలో చేరి నీతి కిరీటం పొందుకునే విధంగా వారు జీవించడానికి వారిని కూడా ఆయత్తపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి కృతజ్ఞించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు మరలా పోవును. వాక్య ప్రకారంగా మంటికి మణిగాను దుమ్ముకు తోలుగాను అప్పగిస్తున్నాం. ఇంటి పక్కన వెనకాల వేస్తారు. మీరు ఎలా ఉన్నాం రే ఒక రాజు మాయ వెనకాల ఇతను కానీ ఈ పక్క ఏంటి కొంచెం ఈ పక్క అయితే అటు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరడం వరకు సకల పరిశుద్ధులకు మరొక ఈ కుటుంబానికి ఆదరణ దయచేయను గాక. ఆమేన్. తర్వాత కార్యక్రమం గురించి ఏదన్నా అది చాలు చాలు చాలు
సరిపోద్దండి. నాలుగో రోజు లక్కే ఈరోజు తీసే రోజులతో ఏం మనకి రోజులతో ఏం పర్లేదండి. శనివారం ఏమో ఒక సూర్యకుమార్ గారిది ఆదరణ, ఆదివారం ఏమో ఆరాధన డిస్టర్బ్ అవ్వడం మీద ఆలయం అవ్వడం, సోమవారం పెడతారు. మనకు రోజులతో పని ఏం లేదు. కాబట్టి మేరీ రత్నం గారు, నల్లమల్లి మేరీ రత్నం గారి యొక్క ఆదరణ కూడిక సోమవారం ఉంది ఉదయం 10 గంటలకు. దయచేసి అందరూ కూడా హాజరు కావాల్సిందిగా మనం చేస్తున్నాం. వారి కుటుంబం తరపు మరొకసారి తెలియజేస్తున్నాం. నల్లమల్లి మేరీ రత్నం గారి ఆదరణ కూడిక సోమవారం అండి. కాబట్టి దయచేసి ఆ రీతి గమనించండి.